అందరికీ నమస్కారం. హిందూ మతంలో అత్యధిక మంది పూజించే దేవుల్లో శివుడు ఒకరు. ఈ దేవుడికి బోలా శంకరుడు, అమరేశ్వర స్వామి, దక్షిణామూర్తితో పాటు ఇంకా ఎన్నో రకాల పేర్లతో ఈ దేవుణ్ణి పూజిస్తారు. ఈ స్వామి అనుమతి లేనిదే చీమ కుట్టదు అని పురాణాల్లో పేర్కొనబడింది. అందరికీ 2 కళ్ళుంటే శివుడికి మాత్రం 3 కళ్ళుంటాయి. కానీ ఆ దేవుడు ఆ కన్నును ఇప్పటి వరకు తెరవలేదని పురాణాల ద్వారా తెలిసింది. కానీ ఒకవేళ ఆ కన్ను తెరిస్తే మొత్తం భస్మం అవుతుందని పండితులు చెప్తారు. ఇక విషయానికొస్తే శివపార్వతి దేవి చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి అమర జీవితం యొక్క మోక్షం యొక్క రహస్యాలు చెప్పినట్టు చాలా మందికి తెలియదు. కొద్ది మందికి మాత్రమే తెలుసు. సుబ్రహ్మణ్యం స్వామికి కార్తికేయ అని, మురుగన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడులో మురుగన్ అని ఆ దేవుడిని కొలుస్తారు. శివుడు తన రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి ఏమేమి రహస్యాలు చెప్పాడో, ఎందుకు చెప్పాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మోక్షం పొందాలంటే ప్రజలు తమ పనులను సక్రమంగా పూర్తి చేస్తే కైలాసానికి వచ్చి మోక్షాన్ని సాధించగలరా అని శివుడిని అడగగా అప్పుడు శివుడు చెప్పిన విషయం వింటే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ శివుడు ఏం చెప్పాడంటే, స్వచ్ఛమైన భక్తితో పవిత్ర స్థలాలకు వెళ్లే వారంతా మోక్షాన్ని పొందవచ్చని శివుడు చెప్పాడు. పాపాలను కడిగేయాలంటే ఏ దేశాలు మంచివి, ఏ కోరికలు ఆలోచనలు స్వచ్ఛమైనవి? సుబ్రహ్మణ్యం స్వామి శివుడిని అడిగాడు. ఇందుకుగాను శివుడు బదిలిస్తూ, నదులన్నీ పవిత్ర గంగా నదిలో పుట్టుకొచ్చాయి కాబట్టి ప్రతి నది తీర్థయాత్ర ప్రదేశం మంచిది. ఎవరైనా తమ పాపాలను కడిగేయాలంటే మొదట ఈ నదుల నీటిలో స్నానం చేయాలి లేదా ఈత కొట్టాలి. తర్వాత పవిత్ర త్రిమూర్తుల ఆశ్రయాలను సందర్శించాలి అని చెప్పాడు. కష్టాల నుండి విముక్తి కావాలంటే లేదా ఏదైనా తప్పు చేసి ఒప్పుకున్నప్పుడు కానీ అయోధ్య, ద్వారక, మధుర, రామ్ తీర్థ్, పుష్కర్లో బ్రహ్మ విష్ణు తన వద్ద లొంగిపోతే వారి పాపాలను క్షమించడానికి ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయరు. ఈ ప్రదేశాలను సందర్శించడం వల్ల ప్రపంచంలోని అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారని శివుడు చెప్పాడు. ఇక్కడ తప్పు చేసిన వారంతా తమకు తాము లొంగిపోయి దేవుణ్ణి ఆశ్రయం పొందవచ్చు. ఎవరైనా బానిసత్వం నుండి విముక్తి కావాలంటే ఏం చేయాలని సుబ్రహ్మణ్య స్వామి శివుడిని అడగగా, గోమతి నది పవిత్ర స్నానం, వారణాసిలో జనన, మరణ చక్రాల్లో స్మరించడం, విశ్వనాథ్ వందనం వంటి వాటిని సందర్శిస్తే బానిసత్వం నుండి విముక్తి లభిస్తుందని శివుడు చెప్పాడు. నరకం నుండి తప్పించుకునే మార్గం మన పవిత్ర పుస్తకాల్లో చెప్పినట్టుగా శివుడు మన పూర్వీకులకు నువ్వులు మరియు పవిత్ర నదిపై నీరిస్తే నరకం యొక్క హింస నుండి మనల్ని కాపాడుతుందని శివుడు చెప్పాడు. మహాకాళేశ్వరును ఆరాధించడం వల్ల మనిషి చేసే అన్ని పాపాలు తొలగిపోతాయని శివుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం, ఒక వ్యక్తి తన జీవితంలో తీర్థయాత్రలు పూర్తి చేసినప్పుడు అతను గంగోత్రి మరియు యమునోత్రికి వెళ్ళాలి. అక్కడ అతను పవిత్ర జలం తీసుకొని బద్రీనాథ్కు వెళ్లి లొంగిపోయి చివరకు కేదార్నాథ్లో ఆశీర్వాదం పొందాలి. కృష్ణుడు చనిపోయే ముందు తీర్థయాత్రకు వెళ్లిన పాండవులకు ఈ రహస్యం చెప్పబడినది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.